ఇంద్రమ్మ చీరలు ఇవ్వలేదు. ఈ రోజు ఎలక్షన్ ఉందని చెప్పేసి, రేపు ఎలక్షన్ ఉందని చెప్పేసి ఈ రోజు ఇంద్రమ్మ చీరలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. మరి మహిళలకు అందరు కూడా వడ్డీ మాఫీ చేస్తామని చెప్పేసి, డ్వాక్రా సంఘాలకు వడ్డీ మాఫీ చేస్తామని చెప్పేసి మాట్లాడి ఇప్పటివరకు చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్ ఉందని చెప్పేసి ఈరోజు ఏవో చెక్కులు, అదేం చెక్ అంటారు, పెద్ద చెక్ ఏమంటారు, ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇవి కేవలం కాంగ్రెస్ వాళ్ళకు ప్రజల మీద ప్రేమ లేదు, నారాయణఖేడ్ పట్టణవాసుల మీద ప్రేమ లేదు. కేవలం ఎలక్షన్ ఉందని చెప్పేసి ఎలక్షన్ లో ఓట్లు దండుకునే కొరకని మరొకసారి మోసం చేసి ఓట్లు దండుకునే కొరకనే ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు హడావుడిగా రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తా, ఎల్లుండి నోటిఫికేషన్ వస్తా అని భయంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు, చేయబోరు. కాబట్టి నేను నారాయణఖేడ్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఇళ్లకు ఓటు అడగడానికి వస్తే ఖచ్చితంగా ఈ బాకీ కార్డు పట్టుకొని, మరి వాళ్ళు ఇచ్చిన హామీ కార్డు పట్టుకొని, 6 గ్యారంటీల కార్డు పట్టుకొని వాళ్ళని నిలదీయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా ఈ నారాయణఖేడ్ పట్టణాన్ని ఎన్ని సంవత్సరాలు గెలిపించినా కాంగ్రెస్ వాళ్ళు మురికి కూపంలాగా తయారు చేసిన తప్పించి అభివృద్ధి చేయలేదు. కాబట్టి మేము 5 సంవత్సరాలు మాకు అవకాశం దొరకంగానే నారాయణఖేడ్ పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేశాం. కాబట్టి మీరందరూ కూడా కారు గుర్తు కోటేసి మరి మాకు భారీ మెజార్టీ ఇచ్చి మళ్ళొకసారి మున్సిపల్ చైర్మన్ గా మాకు నారాయణఖేడ్లో గెలవడానికి అవకాశం ఇవ్వాలి. ఇక కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు చెప్తారు, ఇల్లు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని ఏమి ఇవ్వరు. ఇంకా 2 సంవత్సరాలు కనుక గడిస్తే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. మళ్ళీ ఈ నారాయణఖేడ్ పట్టణం డెవలప్ చేయాలంటే మళ్ళీ అది మా వల్లనే సాధ్యమవుతుంది, కాంగ్రెస్ వాళ్ళ కాదు. కాంగ్రెస్ వాళ్ళు దోపిడీ తప్పించి అభివృద్ధి అనేది వాళ్ళకి రానే రాదు. కాబట్టి మరి వాళ్ళకు బుద్ధి చెప్పాలి ఎలక్షన్లు అని చెప్పేసి కారు గుర్తు కోటేసి బుద్ధి చెప్పాలని నారాయణఖేడ్ ఓటర్ మహాశయాలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం.